ఓం సాయిరామ్. శ్రీమాతృ సాయి సాయి సమర్థం నిత్య పారాయణ గ్రంథం. డాక్టరు. ఒకసారి ఒక మామలతాదారు షిరిడీ వెళ్తూ తనతో పాటు తన స్నేహితుడైన డాక్టర్ను కూడా రమ్మని అడిగాడు. అయితే ఆ డాక్టరు తాను శ్రీరాముని భక్తుని కావడం వలన షిరిడీలోని మహమ్మదీయుడికి నమస్కరించడానికి మనస్సు అంగీకరించదని చెప్పాడు. మామలతాదారు అతనితో షిరిడీలో ఎవ్వరూ అతనిని నమస్కరించమని బలవంతం చేయరు కాబట్టి అనుమానాలేవీ పెట్టుకోకుండా రావచ్చునని చెప్పి, అందరూ కలిసి సరదాగా గడపడానికే వెళ్తున్నాము కాబట్టి డాక్టర్ను కూడా రమ్మని చెప్పాడు. దానితో ఆ డాక్టరు ఒప్పుకొని అందరూ కలిసి షిరిడీ బయలుదేరి వెళ్ళారు. షిరిడీ చేరి బాబా దర్శనానికై మసీదుకు వెళ్ళారు. నమస్కారం చేయడానికే మనస్కరించదని ముందే షరతు పెట్టిన డాక్టరు అందరికంటే ముందే తానే వెళ్ళి బాబాకు నమస్కరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత డాక్టర్తో తన మనోనిశ్చయాన్ని మరచి ఒక మహమ్మదీయుడికి ఎందుకు నమస్కరించాడోనని డాక్టర్ను ప్రశ్నించారు. అప్పుడు ఆ డాక్టరు బాబా కూర్చునే ఆ గద్దె మీద తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడు కనిపించడంతో వారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశానని లేచి తిరిగి అక్కడ చూసేసరికి అక్కడ సాయిబాబానే కనిపించడంతో తాను కలగన్నానా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు. తాను ఊహించినట్లు బాబా మహమ్మదీయుడు కాదని, గొప్ప యోగి సంపన్నులైన అవతార పురుషుడని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పాడు. ఆ మర్నాడు డాక్టరు బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు వెళ్ళనని నిశ్చయించుకుని వాడాలోనే ఉండిపోయాడు. ఈ రకంగా 3 రోజులు గడిచాయి. అతనికేమీ అనుభవం కాలేదు. 4వ రోజు అతని ముఖ్య స్నేహితుడొకడు ఖాందేశ్ నుంచి వచ్చేసరికి అతనిని తీసుకొని బాబా దర్శనానికి మసీదుకు తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్నక్కడకు రమ్మని పిలిచారా, ఇలా వచ్చావు అని అడిగేసరికి బాబా యొక్క సర్వజ్ఞతను ఆ డాక్టరు మనసు కదిలిపోయింది. ఆ రోజు రాత్రే నిద్రలో అతనికి తాను కోరుకున్న ఆధ్యాత్మిక అనుభూతిని కలిగింది. అతను ఎంతో ఆనందాన్ని పొందాడు. తర్వాత అతను తన ఊరికి వెళ్ళిపోయినా కూడా ఆ కళ ప్రభావం 15 రోజుల వరకు అలాగే ఉండి అతను తాను కోరుకున్న దానిని షిరిడీలో పొందినందుకు ఎంతో తృప్తి చెందాడు. ఈ రకంగా నమస్కారం కూడా చేయకూడదన్న గట్టి నిర్ణయంతో షిరిడీకి వచ్చిన అతనికి బాబా అతనికి తన మీద ప్రేమ భక్తి క్రమక్రమంగా పెరిగి చివరకు అవి స్థిరపడేలా చేశారు. పంతు. ఈ కథలో పంతు అనే అతనికి అతని గురువు పాదాలపై ఎటువంటి నిష్ఠ బాబా కలిగించారో తెలుసుకుందాం. పంతుకు తన గురువుగారి మీద స్థిర నమ్మకం భక్తి ఉండేవి. అంతేకాక గురువుగారి అనుగ్రహం కూడా అతనిపై ఉంది. అతను ఒకసారి రైలులో వెళ్తుండగా అదే రైలులో షిరిడీకి వెళ్తున్న అతని స్నేహితులు అత్తామామలు పంతును కూడా షిరిడీ రమ్మని అడిగారు. తన గురువు మీద సంపూర్ణ విశ్వాసం ఉన్న తను షిరిడీకి ఎందుకు వెళ్ళాలని పంతుకు అనిపించింది. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తాడు. వారి యోగాన్ని అనుసరించి అదృష్ట బలం వలన అతనికి షిరిడీకి రావటం ఇష్టం లేకపోయినా షిరిడీ దర్శన ప్రాప్తి కలిగింది. ఆ రకంగా స్నేహితుల బలవంతం మీద అతను షిరిడీ రావడానికి ఒప్పుకొని మొదట విరార్ స్టేషన్లో దిగి తన గురు దర్శనం చేసుకొని వారి అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బు సమకూర్చుకొని అందరితో కలిసి షిరిడీ వచ్చాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అందరూ కలిసి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అక్కడ ఇతర భక్తులు బాబాకు జరిపే పూజలు, బాబాగారి ధ్యానము ఇవన్నీ చూసి అందరూ ఎంతో ఆనందిస్తుండగా పంతు మూర్ఛ వచ్చినట్లుగా తెలివి తప్పి కింద పడిపోయాడు. స్నేహితులందరూ ఎంతో భయపడ్డారు. రాను అంటున్న వాణ్ణి బలవంతంగా తీసుకువచ్చాం, ఇప్పుడు ఇలా జరిగిందని గాబరా పడ్డారు. అతనికి చైతన్యం కలిగించడానికి అతని ముఖం మీద నీళ్లు చల్లగా
బాబా దయ వలన అతనికి తెలివి వచ్చింది. నిద్ర నుంచి లేచి కూర్చున్నవాడిలాగా కూర్చున్నాడు. సంపూర్ణ అంతర్జ్ఞాని అయిన బాబా పంతుకు తన గురువు యందున్న శ్రద్ధను గ్రహించి అతనికి అభయమునిచ్చారు. బాబా అతనితో ఏమైనా సరే కానీ పట్టు విడవకుండా అతని గురువునందే ఆశ్రయాన్ని నిలుపమని, ఎల్లప్పుడూ నిలకడగా నుండి గురు ధ్యానం నందే మునిగి ఉండమని చెప్పారు. అంతే తప్ప పంతు భయపడినట్లుగా అతని గురువును వదిలిపెట్టి బాబా తన మీద నమ్మకముంచమని చెప్పలేదు. దీనితో పంతు సంకోచమంతా పోగా బాబా మాటల ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. యోగులందరూ ఒక్కటే, వారిలో భేదమేమీ ఉండదు. వారందరూ కోరేది భక్తుల అభివృద్ధిని మాత్రమే అని అర్థం చేసుకున్న పంతు బాబా తన కళ్ళు తెరిపించి తనపై చూపించిన కరుణను జీవితాంతం గుర్తుంచుకున్నాడు. ఆ రకంగా అతను తన గురువు మీద స్థిర నమ్మకాన్ని కూడా పెంచుకోవడానికి బాబా చేసిన మేలును మరువలేదు. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకార భగవంతుని ఆరాధించేవాడు. విగ్రహారాధనకు విముఖత చూపించేవాడు. అతను బాబాకు నమస్కరించనని, వారికి దక్షిణ ఇవ్వనని షరతులు పెట్టాడు. అతను కేవలం వింతలేవైనా తెలుసుకోవడానికి షిరిడీ వస్తానని అన్నాడు. కాకాజని ఈ 2 షరతులకు ఒప్పుకోగా ఇద్దరూ కలిసి శనివారం రాత్రి బొంబాయిలో బయలుదేరి మరుసటి రోజు షిరిడీ చేరారు. వాళ్ళు మసీదు మెట్లు ఎక్కుతుండగానే మహాజని స్నేహితుని దూరం నుంచి చూచిన బాబా రండి రండి అని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. ఆ కంఠధ్వని సరిగా చనిపోయిన అతని తండ్రి కంఠస్వరంలా ఉంది. ఆ కంఠంలో ఉన్న మధుర శక్తి నిజంగా తన తండ్రి పలికినట్లే ఉండగా అతని హృదయం ద్రవించి తన మనోనిశ్చయం మరచిపోయి బాబా పాదాలకు నమస్కరించాడు. బాబా తర్వాత కాకాను దక్షిణ అడుగగా అతను ఇచ్చాడు. మధ్యాహ్నం కాకా అతని స్నేహితుడు బొంబాయి తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతికై మసీదుకు వెళ్ళగా బాబా మళ్ళీ కాకాను మాత్రమే 17 రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు. అప్పుడు అతని స్నేహితుడు చిన్నబుచ్చుకొని కాకాతో మెల్లిగా బాబా ప్రొద్దున దక్షిణ నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడుగుతున్నారు, కానీ పక్కనే ఉన్న తనని అడగడం లేదేమిటని అడిగాడు. అప్పుడు కాక ఈ సంగతి నువ్వే బాబాను అడగమని అన్నాడు. ఇంతలో బాబా కాకాతో అతని స్నేహితుడు ఏమంటున్నాడని అడిగాడు. అప్పుడు అతని స్నేహితుడు స్వయంగా బాబాతో తనెందుకు దక్షిణ అడగడం లేదని అడిగాడు. అప్పుడు బాబా అతనితో దక్షిణ ఇవ్వాలని నీ మనస్సులో లేదు కాబట్టి నేను నిన్ను అడగలేదు, ఇప్పుడు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు అన్నారు. అప్పుడు అతను ఎంతో సంతోషంతో బాబా అడగకుండానే కాకా మహాజని ఇచ్చినట్లే 17 రూపాయలు ఇచ్చాడు. ఇది చూసి కాకాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఏ షరతులతో అయితే అతను షిరిడీ వచ్చాడో అతనే స్వయంగా ఆ షరతులను ఉల్లంఘించడము బాబా చమత్కారం కాదా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ మిత్రునితో బాబా కొంతసేపు కూర్చుని వెళ్ళమని చెప్పి తమ మధ్యనున్న అడ్డుగోడను తీసేయమని, అప్పుడు తామిద్దరూ ఒకరినొకరు ముఖాముఖి చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అతని మనస్సులో ఉన్న భేదభావాన్ని తొలగిస్తూ మధుర బోధ చేసి వాళ్లకు బొంబాయి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఆ సమయంలో ఆకాశమంతా మబ్బులతో నిండి ఉండి ఏ క్షణమైనా వాన కురిసేలా ఉండడం చూసి శ్యామ బాబాతో దారిలో వర్షం వలన వాళ్ళు ఇబ్బంది పడతారేమోనని అనగా బాబా వాళ్ళు నిశ్చింతగా బొంబాయి చేరుతారని హామీ ఇచ్చారు. కాకాకు బాబా మాటలపై పూర్తి విశ్వాసం ఉండడంతో ధైర్యంగా ఉన్నాడు. కానీ అతని స్నేహితునికి ప్రయాణంలో ఆటంకం వస్తుందేమోనని భయం. కానీ ఎటువంటి ఇబ్బందులు లేక వాళ్ళు బొంబాయి చేరారు. తర్వాత ఆ మిత్రుడు ఇంటికి వెళ్ళి తలుపు తెరిచేసరికి 2 పిచ్చుకలు నేలపై చచ్చిపడి ఉన్నాయి. 3వది బయటకు ఎగిరిపోయింది. అది చూసిన అతనికి ఎంతో బాధ కలిగినది. కిటికీలు మూయడం వలన తిండి నీరు లేకపోవడం వల్లనే ఆ 2 పిచ్చుకలు తన వల్లనే చనిపోయాయి.
మూడవ దానిని రక్షించడానికే బాబా తనను వెంటనే బొంబాయి రావడానికి అనుమతినిచ్చారని తలచాడు. ఇతను షిరిడీకి వెళ్ళకముందు కాలు మీద పుండు లేచి చాలా కాలం దానితో బాధపడ్డాడు. షిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ పుండు త్వరగా నయమైంది. ఆ రకంగా అనుమానంతో వెళ్ళి దర్శనం చేసుకున్న అతను సాయి యందు నమ్మకాన్ని, భక్తిని పెంచుకున్నాడు. త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం సాయిరామ్.